ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, సిట్ చాలా వేగంగా విచారణ చేస్తుండడం, వైసీపీ కీలక నాయకులందరినీ అరెస్ట్ చేస్తుండడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ పై మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మాధవ్. జగన్ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ మాధవ్ చెప్పారు. దర్యాప్తు సంస్థల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు మాధవ్. జగన్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటూ కూడా మాధవ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ కూడా దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుండడం, వరుసగా అరెస్టులు చేస్తుండడం, 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. మరొక 8 మందిని కూడా నిందితులుగా చేరుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయంటూ క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. మా దగ్గర ప్రభుత్వం మేము లిక్కర్ కన్సంప్షన్ని తగ్గించే ప్రయత్నం చేశాం, అలాంటప్పుడు మాకెందుకు వస్తాయి ముడుపులు అంటూ ఆయన మాట్లాడారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం తన మీద అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా ఈ కామెంట్స్ చేయడాన్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాలి.